వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్లో సిఎస్సి తీసుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్కి వచ్చేసి గుడ్ న్యూస్ అండి. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు నేను డిస్ప్లే చేస్తున్న న్యూస్ వచ్చేసి ఓన్లీ కర్నూలు జిల్లాలోదే, అన్ని జిల్లాలో పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది. లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకుంటే సిఎస్సికి బ్రాంచ్కి డిమాండ్ పెరిగింది. అందుకే చాలా కాలేజెస్ సిఎస్సి యొక్క సీట్స్ అని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సిఎస్సి దొరకని స్టూడెంట్స్ ఐటీ, ఈసీఈ తీసుకుంటున్నారు. ఈ 3 బ్రాంచ్లకే భారీగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ఓన్లీ కర్నూలు జిల్లాలో చూసుకుంటే 12 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో ఎవ్రీ ఇయర్ 5,000 to 6,000 మెంబర్స్ అయితే జాయిన్ అవుతున్నారు. సో ఈ విద్యా సంవత్సరంలో 3,500 మంది విద్యార్థులు సిఎస్సిలో ప్రవేశం పొందనున్నట్లు అంచనా వేస్తున్నారు. సో ఈ 5 నుంచి 6,000 మందిలో 3,500 మంది విద్యార్థులు ఓన్లీ సిఎస్సి గ్రూప్నే తీసుకోవడం జరుగుతుంది. సో ఏం చేశారంటే, ఇంత ముందుకున్న రూల్స్ ప్రకారం 4 సెక్షన్లు మాత్రమే ఉండేవి. 2 సెక్షన్లు, 3 సెక్షన్లు, 4 సెక్షన్లు. ఇప్పుడు సిఎస్సిలో ఎన్ని సెక్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. బట్ మౌలిక సదుపాయాలు అయితే ఏర్పాటు చేయాలంటే ల్యాబ్స్, టీచర్స్ రేషియో చూపిస్తే ఒక్కో కాలేజీలో ఎన్ని సీట్లైనా ఇంక్రీజ్ చేసుకునే అవకాశం ఇచ్చింది కనుక ప్రతి ఒక్క కాలేజీలో సిఎస్సి సీట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. దాదాపుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 1,500 సీట్లు పైన సిఎస్సి సీట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో సిఎస్సి గ్రూప్ తీసుకునే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఈసారి చాలామంది స్టూడెంట్స్కి సిఎస్సి వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.